రాష్ట్రంలో ఉన్న మహిళలకు భారీ శుభవార్త అనే చెప్పుకోవచ్చండి. ఈ రాష్ట్రంలో మరో కొత్త పథకం అయితే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇంటింట ఇంద్రమ్మ ఉచిత కుట్టు మిషన్ల పథకం అయితే స్టార్ట్ అవుతుందండి. వెంటనే కూడా అప్లికేషన్ అయితే పెట్టేసుకోండి. మీరే మీ మొబైల్లో ఈజీగా రిజిస్ట్రేషన్ అయితే కంప్లీట్ చేసుకోవచ్చు అనమాట. ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా లైవ్లో ఈ వీడియోలోనే క్లియర్గా చూసేయచ్చండి. మరి ఎవరెవరు ఈ స్కీమ్కి అప్లై చేసుకోవచ్చు, ఎవరెవరు ఎలిజిబుల్ అవుతారు, ఇలా కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో అయితే చూసేయచ్చు. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ డీటెయిల్స్ అన్ని క్లారిటీగా తెలుసుకొని నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ గురించి చూసేద్దాం. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూసేయండి. అండ్ మర్చిపోకుండా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వీడియో చూసే ముందు ఒక్క చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరు ఒక చిన్న లైక్ వల్ల ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా చాలా మందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుందండి. అండ్ కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ అన్ని కూడా మీతో షేర్ చేస్తుంటాను. ఇంకా లేట్ చేయకుండా డీటెయిల్స్లోకి అయితే వెళ్ళిపోదాం. తెలంగాణ ప్రభుత్వం బీసీ మహిళలకు స్వయం ఉపాధి కల్పించే లక్ష్యంతో ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ కార్యక్రమాన్ని అమలు చేస్తుందండి. ఈ పథకం కింద రాష్ట్ర వ్యాప్తంగా 1.19 లక్షల ఆటోమేటిక్ కుట్టు మిషన్లు 100% సబ్సిడీ అందిస్తున్నారన్నమాట. మరి ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు అనేది ఇక్కడ చూసేద్దామండి. ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ కోసం 18 నుంచి 55 సంవత్సరాల లోపు అయితే ఉండాలన్నమాట. సో అది కూడా బీసీ నిరుద్యోగ మహిళలకు దరఖాస్తు చేసుకోవచ్చు అండి. గ్రామీణ ప్రాంతంలో కుటుంబ వార్షిక ఆదాయం 1.50 లక్షలు, అదే పట్టణ ప్రాంతంలో 2 లక్షలకు మించకూడదు అనమాట. అంటే మనకి ఇయర్కి ఇన్కమ్ గురించి చెప్తున్నారనమాట. గ్రామీణ ప్రాంతంలో అయితే 1.50, అదే పట్టణ ప్రాంతంలో అయితే 2 లక్షలు మించకూడదు సంవత్సరానికి ఇన్కమ్. నెక్స్ట్ చూడండి, ఒక కుటుంబానికి ఒక యూనిట్ మాత్రమే మంజూరు చేస్తారనమాట. అంటే ఒక ఫ్యామిలీ, అంటే ఒక రేషన్ కార్డు ఒకరికి మాత్రమే వస్తుంది కుట్టు మిషన్. సో ఇందులో వితాంతులు, ఒంటరి మహిళలు, అనాథులు, వికలాంగులు, కుట్టి వృత్తిలో అంటే మిషన్ ఎక్స్పీరియన్స్ ఉన్న వారికి నిబంధనల ప్రకారం ప్రాధాన్యత ఎక్కువగా ఉంటుందన్నమాట. అయితే ఓవర్వ్యూ అయితే చూసేద్దామండి. ఈ పథకం వచ్చేసరికి ఇంటింటికి ఇంద్రమ్మ కుట్టు మిషన్ అనమాట. లబ్ధిదారులు బీసీ నిరుద్యోగ మహిళలు అనమాట. వయసు వచ్చేసరికి 18 నుంచి 55 సంవత్సరాల మధ్య ఉన్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు అండి. అండ్ ఇన్కమ్ వచ్చేసరికి గ్రామీణ ఆదాయం అయితే 1.50 lakhs దాటకూడదు. అదే సిటీస్ అయితే 2 lakhs అబవ్ ఉండకూడదు అనమాట. ఒక్కో మిషన్ విలువ 12,000 వరకు కూడా ఉంటుందండి. ఒక మిషన్ కాస్ట్ వచ్చేసరికి 12,000 వరకు కూడా ఉంటుంది. అండ్ ఒక కుటుంబానికి ఒక్క మిషన్ మాత్రమే అందిస్తారనమాట. అండ్ నెక్స్ట్ చూడండి, ఈ ఇంటింటి ఇంద్రమ్మ కుట్టు మిషన్ కోసం ఆధార్, రేషన్ కార్డ్, కుల ధృవీకరణ పత్రం, ఆదాయ ధృవీకరణ పత్రం, ఫోటో, బ్యాంక్ పాస్బుక్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా సిద్ధంగా ఉంచుకోవాలి. దరఖాస్తులను August 15th నుంచి September 15th వరకు స్వీకరించినట్లుగా పేర్కొన్నారనమాట. అంటే ఈ రోజు నుంచే స్టార్ట్ అయ్యింది. తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా OBMMS పోర్టల్, అంటే నేను అది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను చూసేయండి. ఈ పథకం 2026-27కు సంబంధించిన ఆన్లైన్ రిజిస్ట్రేషన్ అందుబాటులో ఉన్నట్లుగా ప్రస్తుతం తెలిపారనమాట. సో దీని యొక్క రిజిస్ట్రేషన్ లింక్ అనేది నేను కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దానిపై క్లిక్ చేయగానే డైరెక్ట్ మనకి అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అది ఎలా ఉంటుంది ఏంటనేది చూపిస్తాను. సో అందుకన్నా ముందు ఇంకొన్ని డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. ఈ రోజు నుంచి September 15th వరకు కూడా స్వీకరించినట్లుగా పేర్కొన్నారనమాట. అప్లికేషన్స్ అయితే తీసుకుంటారు. సో ఎలా అప్లై చేసుకోవాలి, ఎలా రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవాలి అనేది క్లియర్గా ఈ వీడియోలోనే మీకు లైవ్లో చూపిస్తానండి. ఈ కుట్టు మిషన్ ద్వారా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 1000 మంది మహిళలకు మిషన్ను అందించేలాగా రూపొందించారనమాట. కుట్టు పనిపై ఆసక్తి ఉన్న మహిళలకు స్వయం ఉపాధి అవకాశాలు పెంచడం ఈ కార్యక్రమం యొక్క లక్ష్యం అండి. దరఖాస్తు చేసుకునే ముందు అంటే ఎలిజిబిలిటీ డీటెయిల్స్ ఏంటి, అలాగే కావాల్సిన సర్టిఫికేట్స్ అవన్నీ కూడా నేను చెప్పాను కదా, ఆ సర్టిఫికేట్స్ అన్నీ కూడా రెడీగా ఉంచుకోవాలి. సో ఇంకా రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దామండి. డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను, డైరెక్ట్ దానిపై క్లిక్ చేస్తే చాలన్నమాట. చాలామందికి లింక్ చూడడం రావడం లేదండి. డిస్క్రిప్షన్లోకి వెళ్ళిన తర్వాత మోర్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. జస్ట్ మోర్ మీద క్లిక్ చేయగానే మనకి అప్లై లింక్ అని కనిపిస్తుంది. సో దానిపై క్లిక్ చేయగానే మనకి హోమ్ పేజ్ అయితే ఎలా ఓపెన్ అవుతుంది అనమాట. స్టార్టింగ్ మనకి స్కీమ్ యొక్క డీటెయిల్స్ అయితే తెలుస్తాయి అనమాట. అంటే ఇంటింటి ఇంద్రమ్మ కుట్టు మిషన్ అంటే పథకం పేరు, అప్లికేషన్ ఫాము, ఏ ఇయర్కి సంబంధించింది అని ఇక్కడ కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. అవన్నీ కూడా చెక్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసరికి కొంచెం స్క్రోల్ చేస్తే డీటెయిల్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఫిల్అప్ చేయాలన్నమాట. మీ యొక్క జెన్యూన్ ఇన్ఫర్మేషన్తో మాత్రమే ఫిల్అప్ చేయండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఎంటర్ నేమ్ యాజ్ ఆధార్, అంటే మీ యొక్క ఆధార్లో ఎలా అయితే మీ నేమ్ ఉందో యాజ్ ఇట్ ఈస్ మీ యొక్క నేమ్ అనేది ఎంటర్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఆధార్ నెంబర్, మీ యొక్క ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ ఏరియా, రూరల్ అర్బన్, అంటే గ్రామీణ ప్రాంతాల లేకపోతే పట్టణ ప్రాంతాల అనేది అనమాట.
నెక్స్ట్ వచ్చేసరికి ఫాదర్స్ ఆర్ హస్బెండ్ నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఇన్కమ్ సర్టిఫికేట్ అండి. ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మనకి మీ సేవలో ఇస్తారనమాట. సో దానిపై ఇన్కమ్ సర్టిఫికేట్ నెంబర్ అయితే ఉంటుంది, ఆ నెంబర్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ నేమ్ యాజ్ పర్ ఇన్కమ్ సర్టిఫికేట్ నేమ్ కూడా ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వన్ వచ్చేసరికి డేట్ ఆఫ్ బర్త్, అంటే ఆధార్లో ఎలాగైతే ఉందో అదే డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. దానికి ఈక్వల్ ఏజ్ ఎంత వస్తుందో కూడా పక్కన ఎంటర్ చేయాలన్నమాట. నెక్స్ట్ యాన్యువల్ ఇన్కమ్, మీకు ఇయర్లీ ఇన్కమ్ ఎంత వస్తుంది. చెప్పాను కదా, గ్రామీణ ప్రాంతాలు అయితే 1.50 లక్షలు దాటకూడదు. అదే పట్టణ ప్రాంతాలు అయితే 2.2 ల్యాక్స్ దాటకూడదు అనమాట. నెక్స్ట్ జెండర్, ఈ స్కీమ్ ఓన్లీ ఫీమేల్స్కి మాత్రమే కాబట్టి ఆల్రెడీ సెలెక్ట్ అని ఉంది కదా ఫీమేల్ అని. నెక్స్ట్ మ్యారీడ్ ఆర్ అన్మ్యారీడ్, సో అన్మ్యారీడ్ కూడా సెలెక్ట్ చేసి ఉంది. నెక్స్ట్ కేటగిరీ వచ్చేసరికి మీ యొక్క కేటగిరీ ఓబీసీ అయితే ఓబీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ. సో మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. యారో బటన్స్ కనిపిస్తున్నాయి కదా, దానిపై క్లిక్ చేస్తే మనకి కేటగిరీస్ వస్తాయి, మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకోవడమే. నెక్స్ట్ వచ్చేసరికి మొబైల్ నెంబర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆల్టర్నేట్ మొబైల్ నెంబర్. నెక్స్ట్ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనమాట, ఇది కూడా మనకి మీ సేవలో ఇస్తారు. నెక్స్ట్ నేమ్ యాజ్ క్యాస్ట్ సర్టిఫికేట్, అంటే క్యాస్ట్ యొక్క నేమ్ ఎంటర్ చేయాలి. నెక్స్ట్ సబ్ క్యాస్ట్ ఏంటనేది ఎంటర్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ 5th క్లాస్, అంటే మినిమం 5th క్లాస్ ఉండాలి. దానికన్నా అబవ్ ఉన్నా ఓకే. సో మీరు 5th అయితే 5th అని పెట్టేసండి, అబవ్ అయితే అబవ్ అని క్లిక్ చేయండి, అబవ్ అని ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ ఏమన్నా తీసుకుంటే వాటికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఫిల్అప్ చేయాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడతో మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిస్టిక్, ఇక్కడ యారో బటన్స్ కనిపిస్తున్నాయి కదా, జస్ట్ దానిపై క్లిక్ చేస్తే డిస్టిక్స్ అయితే నేమ్స్ వస్తాయి. అందులో మీ డిస్టిక్ ఏంటనేది సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ కాన్స్టిట్యుయెన్సీ సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ మండల్ ఆర్ మున్సిపాలిటీ, పంచాయతీ, పిన్ కోడ్, డోర్ నెంబర్, ఇలా ప్రతి ఒక్కటి కూడా ఎంటర్ చేసి లాస్ట్లో సబ్మిట్ అని క్లిక్ చేయాలండి. సో అక్కడితో అయిపోలేదు, చూడండి. ఆధార్ ఫర్ కరస్పాండెన్స్ యాజ్ పర్, అంటే మీ ఆధార్లో ఉన్న అడ్రస్ని అయితే ఫిల్అప్ చేయాలి. ఇంకా ఫైనల్గా ఇక్కడతో మనకి మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ అయితే కంప్లీట్ అవుతున్నాయి కదా. నెక్స్ట్ వచ్చేసరికి అప్లికేట్ ఫోటోగ్రాఫ్, మీ యొక్క హాఫ్ సైజ్ ఫోటో అనమాట. అది కూడా మీరు రీసెంట్గా దిగిన హాఫ్ సైజ్ ఫోటో కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. అది కూడా ఎంత కేబీలో ఉండాలి అనేది ఇక్కడ డీటెయిల్గా ఇచ్చేసారండి. గ్రేటర్ దెన్ 50 KB అండ్ లెస్ దెన్ 1024 KB అనమాట. నెక్స్ట్ చెప్పాను కదా, టైలరింగ్ ట్రైనింగ్ సర్టిఫికేట్ అనమాట. ట్రైనింగ్ సర్టిఫికేట్ ఏమన్నా ఉంటే చూస్ ఫైల్ అని క్లిక్ చేయగానే మీకు ఫైల్స్లోకి తీసుకువెళ్తుంది. సో ముందుగానే మీరు ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికేట్ అయితే తీసుకుని ఉంచుకోవాలన్నమాట. సో ఆ సర్టిఫికేట్ ఇక్కడ అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వచ్చేసరికి సెల్ఫ్ డిక్లరేషన్, సో అక్కడ చెక్ బాక్స్ ఉంటుంది, దానిపై క్లిక్ చేయగానే ఇలా బ్లూ కలర్గా కనిపిస్తుంది అనమాట. అంటే పైన ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా కరెక్టే, నాదే ఇన్ఫర్మేషన్ అని సెల్ఫ్ డిక్లరేషన్ ఇస్తున్నట్టు. ఇంకా దానిపై క్లిక్ చేసి ఫైనల్గా మనకి సబ్మిట్ అని కనిపిస్తుంది. సబ్మిట్ పై క్లిక్ చేయగానే మనకి, అంటే మీకు మీ యొక్క రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుద్ది అనమాట. సక్సెస్ఫుల్ రిజిస్ట్రేషన్ అని కూడా వస్తుందండి. సో ఇప్పుడు మీ యొక్క రిజిస్ట్రేషన్, అంటే ఆగస్ట్ 15th నుంచి ఇండిపెండెన్స్ డే స్పెషల్గా ఈ రోజు నుంచే మనకి ఈ రిజిస్ట్రేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారనమాట. సో వెంటనే ఎవరైతే ఆసక్తి అండ్ ఎలిజిబిలిటీ అభ్యర్థులు ఉన్నారో వెంటనే కూడా అప్లై చేసుకోండి. జస్ట్ చిన్న రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకోవడమే కదా. ఆ రిజిస్ట్రేషన్ లింక్ కూడా నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. జస్ట్ దాని మీద క్లిక్ చేయగానే మనకి ఇప్పటివరకు డీటెయిల్స్ చెప్పాను కదా, అప్లికేషన్ ఫామ్ ఇలా ఓపెన్ అవుతుంది. మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్, అడ్రస్ అండ్ నెక్స్ట్ ఇంకా ఫైనల్గా ఓన్లీ 2 మాత్రమే స్కాన్ చేసి అప్లోడ్ చేయమంటున్నారు. అది కూడా మీ యొక్క ఫోటో, హాఫ్ సైజ్ ఫోటో అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ట్రైనింగ్ తీసుకున్నట్టు సర్టిఫికెట్. ఈ 2 కూడా స్కాన్ చేసి అప్లోడ్ చేసేసి సెల్ఫ్ డిక్లరేషన్ మీద క్లిక్ చేసి సబ్మిట్ అని క్లిక్ చేయడమే. ఇంతే అనమాట అప్లికేషన్ ప్రాసెస్. ఇందులో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ చేసేయండి. అండ్ మర్చిపోకుండా చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు. సో ప్లీజ్ వెళ్ళే ముందు ఒక చిన్న లైక్ చేసి అయితే వెళ్ళండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో.